నా చెయ్యమ్మా అమ్మా అమ్మలో చాలా బాగుందా అమ్మా నాది ఓళ్ళు చాలా బాగుంటుంటారమ్మా చెయ్యమ్మా చెయ్యా అమ్మలో ఎదురు రాగా చాలా బాగున్నాయమ్మా అమ్మా నాకు చాలా బాగుంటదమ్మా రేఖలు అమ్మా చెప్తానమ్మా అవునమ్మా అవునమ్మా నాకు కథకు చాలా కష్టం ఉందమ్మా అమ్మా ఏం అర్థం కలదమ్మా నాకు 14 ఏమన్నా కూతురు 15 సంవత్సరాలు ఉంది కూతురు 12 రోజులు పొద్దు అయ్యింది ఆడుకునే వెళ్ళిందమ్మా ఆడుకునే వెళ్ళి 12 రోజులు పెట్టి 10 మంది కూడా పోలేదమ్మా దెయ్యం పట్టుకుందో భూతం పట్టుకుందో ఆ కూతురు గురించి చెప్పమంటావా అమ్మమ్మా రాకపోతే వెళ్ళాను ఓ పాన్ తెచ్చాను పాలు కాదు ఫోన్లు సీతాపురాన్ని సాయిబు ఉంటాడు కదా ఆ సాయిబు దగ్గరికి ఓ పాన్ తెచ్చాను పాలు కాదు తల్లి ఫోన్ తెచ్చావు ఇక్కడ బిజ్జి గడ సీతారామి గారు ఉన్నారంట కదా ఓ బిజ్జి గడ కాదు సీతారామి గారు ఇందులో సీతారామి గారు ఉన్నారు అలాగే ఆ సీతారామి గారి దగ్గర పాన్ తెచ్చానమ్మా అదే బాబు పాన్ తెచ్చినా ఏం లైన్ అవ్వలేదమ్మా అమ్మా నీ ఎంత ఇచ్చి గాని నీ సైజు చాలా బాగుందమ్మా నా చాలా బాగుంటుందమ్మా నీ చేతులు రాజు చాలా బాగున్నాయా అమ్మా అమ్మా నీ పేరేం పేరే నా పేరు ధనీదేవమ్మా ధనీదేవి అంటారు నీ పేరు ధనీదేవి అవునమ్మా చాలా బాగుంది అమ్మా నీ తెలిసి ఎంత మంది తెలుసుకమ్మా తెలుసుకుందమ్మా పోనాయమ్మో బెజమైన కడగదనగమ్మా మాడుగులు మోడుగోలమ్మా పావులగా పట్టాలం తల్లి పడతల పొద్దునాయమ్మ పొల్లట్టుకోనాయమ్మా తోడుకోవాలా ఈ అమ్మాయితే పాడతాను తోడతాను పుల్లట్టుకోమంటుంది పుల్ల కాదా బాబు అలాంటి పుల్ల కాదు కొట్లు పుల్ల జీడి పుల్ల మామిడి పుల్ల అనుకున్నాయి కొట్లు పుల్ల ఈ కొట్ల పుల్ల పట్టుకుంటే ఈ కొట్లు అన్ని కొట్టుని అంతమంది పిల్లలు కొడతారు కానీ పుల్లట్టుకోమంటుంది పుల్ల అన్నావు మాటండి వాడికి ఎన్నిసార్లు పెట్టుకుందాం మార్పుల జీడిపుల్ల గట్ట కాదే బాబు ఇది యాపలో ఎరునాపల పుల్ల అలాంటిదా ఇది అవును తెలిసి చెప్పమ్మా నువ్వు అది వెళ్ళాడి దారులో నీ కూతురే పద్మ
అది పొందిరాజు చేయడము అది వెళ్ళాడే దారిలో కుదురే పద్మాలే అది పొందురాజు అది ఊరే ఎవరి తన్నారేమో ఒంటిగా ఉన్నాయి వారి జారకమ్మోయ్ బాధపడుతున్నాయి మా నిన్ను ప్రేమంతానే పిల్లడితోనే తల్లోయ్ నన్ను పేమెంట్ చేస్తాడంట పద్మావతినే నువ్వెందుకు అందం చూడలేకన్నా ఎంత నా చేతిలోకి వచ్చేయడం అని బాబు ఎప్పుడు తస్తా ఉన్నాను నాకేం తక్కువ అమ్మ కత్తులు చూసే అది రాయడా పిలిచే అది మంది చిరాడు అది రాయడా పిలిచే కత్తులు చూసే మరి ఎక్కడో అక్కడికే మరి పారిపోయారే కుదుర పాతమదే కుదురాజు తినము గుడికాదు తనకాలే మరి తలయంపు పెట్టగా పైనాటి జంగలే మరి చీరి కట్టి కట్టిందమ్మో పోయారే పూల పడుకున్నారమ్మా ముందురే ఎద్దమ్మా మగోరే ఎద్దమ్మా పూలే కదమ్మా జనాలే కదమ్మోయ్ వాదనమ్మా మాట తల్లు ఎక్కడ చూసినా ప్రేమలో అయిపోతున్నాయి ఇప్పుడు ప్రేమలో పడ్డదా అవునమ్మా అమ్మా ఓయ్ అంటే భూమి బంగాళా ఉన్నదమ్మా డబ్బు ఉన్న దమ్ముందమ్మా అంటే ఏం కాదమ్మా కూతురు ఒక ఇంటికి ఇచ్చామంటారు 7 తరాలు 7 తరాలు చూసేమన్నారు కదా డబ్బుకి జనాలకి కొట్టలేదమ్మా లేదమ్మా అమ్మా పోలే అమ్మ అయితే బాగానే చెప్పావమ్మా అమ్మా అంటే
ఆరున్నర అయితే నా ఇంటికి అమ్మా గంటలో వస్తాడు నాతో రోజుల్లో వస్తాడు నాతో నిమిషాల్లో వస్తాడు నీ గంటలేత కాదమ్మా నీ రోజులేత కాదమ్మా మరి నిమిషాల కాదే తల్లి నీ రోజులే కాదే తల్లి నిన్న లేత కాదే తల్లి నీ సగట్ల కాదే అమ్మో మరి వెంటనే వస్తాడే మరి అదినా రాజునే మన ఇంటికి గానే మరి ఎల్లడవుతాడమ్మా నీ పచ్చన పందిట్లాయి నీ 10 మంది రామమ్మాయి మరి కళ్యాణం చెయ్యాలమ్మోయ్ అమ్మా నీ మాట మీద ఎద్దు మీద నాకు నమ్మకం లేదమ్మా నమ్మకం లేదా చెప్పాలమ్మా అమ్మా చెక్కలాంటి బియ్యం వచ్చానమ్మా నీకు చెక్కలాంటి బియ్యం వచ్చాను ఏమన్నా చెప్పకపోతే ఇక్కడ పెట్టి ఆడించేస్తారమ్మా ₹1,00,000 ఇచ్చినోనే నమ్మకాలు చెప్పలేకపోతున్నా తల్లి చెప్పాలమ్మా నీకు నమ్మకాలు చెప్పాలా ఏమా మా బియ్యం వచ్చానా చెక్కలాంటి బియ్యం వచ్చాను అది చెప్పాలంటావు అమ్మాదేవి అమ్మాదేవి ఆ చేతిగా చేతోడే వెళ్ళిపోతానమ్మా నడంగదిలోనే కోడి పిల్ల 4 కోడి పిల్ల ఇచ్చే పిల్లకే పోతుంది 4 కోడి పిల్ల అంటే కట్టిన పోతుంది కదా బియ్యం బియ్యం బియ్యమా అదే మెద్దు మీద తాళం ఎలా చెప్పాలంటే ఎడపక్క తెప్పుకో కుట్టుకోమంటది కుడి పక్క దిగు పడుకోమంటది అలాగే సరేనమ్మా అలాగేమంటావా వెళ్ళిపోతాం తల్లి అలాగే అమ్మా ఊరంతాగా దిబడి అమ్మా ఊరంతలాగా తమ్ముడు ఏ తమ్ముడు